తెలంగాణలో జాతరలు వస్తున్నాయంటే చిన్నగుంటదా? పట్నంకెళ్ళి పల్లె దాకా, జిల్లాకెళ్ళి బస్తీ దాకా అందరు బయలుదేరుతారు. బస్సులు బండ్లు మొత్తం గాతవ్వనే దొక్కుతాయి. ఏడాదికి ఒక్కపారి కాబట్టి ఇంటోళ్ళంతా పోయి మొక్కులు అప్పజెప్పొస్తుంటారు. మరి భక్తుల కోసం సర్కారోళ్ళు సుత గట్లనే సౌలతులు చేయాలి కదా. 2-3 నెలల ముందే పనులు చాలు చేస్తే గాని అప్పటి వరకు పూర్తి కావు. అయినా ఇప్పుడేం జాతరలు ఉన్నాయని ఎక్కువ ఆలోచన చేయకుండా గీ ముచ్చట చూసేయండి. హౌ మేడారం జాతరే అమ్మలను గొలుసుకుంటానికి యాళ్ళైతాంది. ఇంకో 2 నెలలైతే జోరుంట జాతర. ఫిబ్రవరి 21 తారీఖు సంది 4 రోజులు మా సంబరంగా సాగుతుంది. అప్పుడే పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. చాలా రష్గా ఉంటుంది. అప్పుడు రాలేదు, కాస్త ముందు అయితే తక్కువగా ఉంటుందని ఇట్లా ప్లాన్ చేసుకుని. ఆసియా ఖండంలా ఇంత పెద్ద గిరిజన జాతర ఇంకేడ ఉండదు. మళ్ళా మనోళ్లే కాదు, 7-8 రాష్ట్రాలకెళ్లి లక్షల మంది వస్తారు. జంపన్న వాగుల తానాలు, అమ్మలకు బెల్లం మొక్కులు, యాటపోతులు, సుక్క ముక్క జోరుంటదాయే. అయితే సవలతులు పెంచే పనులు నిన్నయాలనే షురువైనాయి. మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ ఉండే వరకు తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న ఫస్ట్ జాతర ఇదే. ముందున్న ప్రభుత్వం ఏమైతే చేయకుండా ఇడిచిపెట్టిందో, ఏవైతే మైనస్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము అవన్నిటిని పూర్తి చేసి సీతక్క గెలిచింది. మేడారం జాతర అయ్యేది ములుగు జిల్లాలనే. అప్పటి జాతర అప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి. అంతేకాదుల్లో గుళ్ళ మంత్రి కొండా సురేఖది సుత వరంగలేనాయే. అంటే ఉన్నిద్దరు మహిళా మంత్రుల చేతుల మీకెళ్ళి మహాజాతర జరగబోతుందన్నట్టు. ఆల్రెడీ 75 కోట్ల రూపాయలు పంపిండ్రు దబ్బ పనులు చేస్తానికి. ఏ గాయన్నెడజాల్తాయి, మా గవర్నమెంట్ ఉండంగా ఎంతంటే అంత ఇచ్చినాం అని పాత మంత్రి సత్యవతి మేడం అన్నది. అయితే ఇదే ముచ్చట మంత్రి సీతక్కని అడిగితే, వారిచ్చిన ప్రతిపాదన ఇప్పుడు మేము ఆమోదించింది 75 కోట్లకే ఇచ్చింది ఆమె. ముద్దుగున్నది పోర్రి ముచ్చట. మరి ఇప్పుడు 75 కోట్లు సాలకుంటే ఎట్లక్క? ఫస్ట్ స్టార్టింగ్ లో 100 కోట్లు ఇచ్చినటువంటిది ఉంది. తర్వాత గత 3 టర్ముల నుంచి కూడా 75 కోట్లే. 75 కాదు, 100 కాదు, ఎంత అవసరం పడితే అంత మా సీఎం గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ఎవ్వరికి ఏ తిప్పలు రాకుండా చూడుండ్రి జరా. మీరు కూడా జాతర పోతానికి ఈ కాంచే పనులు సగబెట్టుకోండ్రి మరి.